హాయ్. హాయ్. ఇప్పుడు ఏపీలో మనకి 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎమా? ఇప్పుడు 'చంద్రబాబు, పవన్ కళ్యాణ్' కలిసారు కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక మేబీ పవన్ కళ్యాణ్‌కి ఒక 10 సీట్స్, 20 సీట్స్ వచ్చినా, చంద్రబాబుకి ఒక 50 సీట్స్ వచ్చినా గెట్ ఇన్ టీడీపీ. కానీ జగన్‌కి వన్ మ్యాన్ షో అన్నమాట. వన్ మ్యాన్ షో అయితే ఓకే. ఒక మినిమమ్ ఒక ఒక పర్టిక్యులర్ మినిమమ్ అమౌంట్ 88 సీట్స్ రావాలి. ఒక సీఎం ఒక పార్టీ ఏర్పాటు చేయాలి 88 సీట్స్ రావాలి. నేనైతే జగనే అవుతాడు అనుకుంటున్నాను. జగనే అవుతాడు. కానీ జగన్ కాకూడదు అనుకున్నాను. కానీ జగనే అవుతాడు. కానీ అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎవరైతే బావుంటది? ఎవరైతే బాగుంటదా? ఇప్పుడు ఉన్న నౌ డేస్ అయితే టీడీపీ వస్తేనే బాగుంటది. మళ్ళీ ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయిపోయింది ఏపీ. కానీ చంద్రబాబు వస్తే బాగుండు అనుకుంటున్నాం. కానీ నిన్న యాక్చువల్‌గా ఎన్టీఆర్ ఘాట్ కాడ ఒక బ్యాడ్ సిట్యుయేషన్ ఇన్సిడెంట్ అయింది. ఆ బ్యాడ్ సిట్యుయేషన్ వల్ల నాకు కోపం వచ్చిందన్నమాట. నాకు టీడీపీ రాకూడదు. ఇప్పుడు ఎవరు జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎవరు పార్టీ మనవడు. తాపకర్త మనవడు. మనవడు. అయినప్పుడు ఎలా వస్తారు? ఇప్పుడు ఎన్టీఆర్ రావాలి, లేకపోతే బాలకృష్ణ రావాలి, లేకపోతే చంద్రబాబు అసలు లోకేష్‌కి ఎందుకు? అసలు సీఎం అవ్వాల్సినంత అవసరమా? అసలు లోకేష్ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అంటావా ఓకే. ఎన్టీఆర్ ఇప్పుడల్లా రాడు. 2030లో వస్తాడు. అప్పటిదాకా మంచిగా చేసుకొని గెట్టిన అయితే అంటే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారనుకోవచ్చు. మరి బాలకృష్ణ ఎందుకు ప్రతిసారి మన జూనియర్ ఎన్టీఆర్ పైన చిన్న ఆ! చూపు చూపిస్తానే ఉన్నారు? చూపిస్తున్నాడు. ఎందుకంటే మొన్న చంద్రబాబు జైలుకెళ్ళాడు. రాజమండ్రి జైల్లోకి. అందరూ ఎళ్లారు. ఎన్టీఆర్ ఎందుకెళ్ళలేదు? హరికృష్ణ ఆల్రెడీ ఎన్నుపోటు పొడిచి హిందూపురంలో ఎమ్మెల్యేగా చేస్తే తర్వాత హిందూపురం నుంచి కూడా తొలగించి బాలకృష్ణకి ఎందుకిచ్చాడు? చాలా చాలా జరిగినియి. అయన్నీ మనసులో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నాడు. అది. అంటే ఇప్పుడు ఫైనల్లీ ఎవరు సీఎం అయితే బావుంటది? జగనే అవుతాడు. జగనే అవుతారు. హ్మ్. జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయంటున్నారు. మరి ఎంతవరకు నిజం అది? రౌడీ రాజకీయం ఎందుకుంటాది? కాపోతే కొంతమంది నోరు దుడుకు వల్ల అలాగయ్యింది. జగన్ పరిపాలన రాజకీయం అనేది బాగానే ఉంది. జరగాల్సినయి జరిగినియి, అందాల్సినయి అందినియి. కొంతమందికి అందినియి, కొంతమందికి అందలేదు. కానీ ఎస్సీ, ఎస్టీలకి కరెంట్ బిల్ లేదు. ఓకే. బెటర్. కానీ ఆ కరెంట్ బిల్లన్నీ మనమీనే ఏస్తున్నాడు. ప్రతి నెల ఈ జాబ్ క్యాలెండర్ వదులుతున్నారు. జాబ్ క్యాలెండర్ వదలలేదు. ఆయన చెప్పిన నవరంధ్రాల్లో కొన్నే అమలు చేశారు. కొన్ని అమలు చేయలేదు. అందుకని వద్దు అనుకుంటున్నాం. కానీ తనకే అవకాశం ఉంది. రావడానికి అవకాశం తనకే ఉంది అది.